కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన పాప జ్ఞానేశ్వరి కోసం 6 రోజు పోలీస్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రోజులు గడుస్తున్నా కూడా పాప ఆచూకీ లభ్యం కాలేదు. పాప ఏమైందో తెలియక ఆవేదనకు గురవుతున్నామని చిన్నారి తల్లి భావోద్వేగానికి గురయ్యారు. తమ పాప బతికుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు. పోలీసు యంత్రాంగం పాప విషయంలో చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు. తమ పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అంటున్న పాప తల్లి భవానీతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. జిల్లా తుని నియోజకవర్గం దొండవాక గ్రామం సిహెచ్ అగ్రహారంలో పాప మిస్ అయ్యిగా 5 రోజులు గడుస్తుంది. ప్రస్తుతం 6వ రోజు అయితే మాత్రం సెర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం పాప చివరిసారిగా ఇదే మార్గం గుండా అయితే మాత్రం పాప వెళ్ళింది. దీనికి సంబంధించిన మనకు అందిన సమాచారం మేరకు అయితే మాత్రం పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు చివరిసారిగా పాప మొత్తం ఇదే మార్గం గుండా అయితే మాత్రం వెళ్ళింది. మొత్తం ఇంచుమించుగా ఈ రోజు రేపటిలో కల్లా ఈ ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే పాప సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి సంబంధించి అయితే మాత్రం చాలా దీనంగా తన పాప ఇంకా పాప వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఎటకేలకు అసలు ఈ ఇన్సిడెంట్ సంబంధించిన మిస్టరీ కూడా ఈ 5 రోజుల నుంచి ఇంకా వేడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పాప తల్లి భవానీ అయితే మాత్రం తన కూతురు ఇంకా తిరిగి వస్తుంది అనే ఒక ఆశతో అయితే మాత్రం ఎదురు ఉంది అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పాప తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ పాప 5 రోజులు గడుస్తుంది, 6వ రోజుకి వచ్చింది, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? పోలీసులు అయితే ఎక్కడున్నా నదికి పట్టుకుంటామమ్మా, మా దగ్గర ప్రయత్నం చేస్తున్నాము, సహాయశక్తులు మీకోసమే ప్రయత్నిస్తున్నామమ్మా. ఎన్ని రోజులు అంటే పట్టని కానీ మీ అమ్మాయిని మీకు చేరుస్తాము, అది ఏం న్యూస్ అన్నది మీకు చెప్తామమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసు డిపార్ట్మెంట్లు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్లు బాగానే కష్టపడుతుంది. అంటే ప్రస్తుతానికి మీకు ఎవరైనా శత్రువులు పాపను ఎవరైనా అపహరించి ఉండొచ్చు అంటారా? అలాగంటే నాకు పెద్ద గొడవలు కానీ అనుమానాలు కానీ ఎవరి మీద లేదు సార్. ఇది వరకు కారు గొడవలు జరిగాయి జనవరిలో, అయితే వాళ్ళు కానీ లేకపోతే మా ఆయన గారు ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా చేసి ఉండొచ్చు, ఈ చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ తీసుకొని. అంటే మీకు ఎవరి మీద అనుమానాలు, అంటే మీకు ఎవరైనా శత్రు వర్గాలు ఎవరన్నా ఉంటే మీకు అనుమానాలు ఎవరైనా ఉన్నాయి? పోలీసులు మిమ్మల్ని కూడా విచారించారు దానికి సంబంధించి? మా వరకు శత్రువులు ఎవరు లేరు. జరిగితే 2 ఆటల్లోనే ఎవరో ఒకరు కావాలని చేసింటారు. అయితే ఈ అబ్బాయితో తిరిగి ఫ్రెండ్స్ తో ఎవరైనా అయ్యి ఉండొచ్చు వాళ్ళు, కానీ లేదంటే ఇది వరకు జరిగిన కారు గొడవలు వాళ్ళు కానీ చేసి ఉంటారని చిన్న. అంటే కారు గొడవలు అంటే ఏంటి గొడవలు? మీకు ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా గతంలో ఎవరితోనైనా? జనవరిలో జరిగింది సార్ కారు గొడవలు, అవి చాలా వరకు గొడవ. ఏంటి కారు అయినా నడిపేవారైనా? మా ఆయన గారు ట్రావెల్స్ కోసమని కార్ తీసుకున్నారు సార్. అది 2 months కానీ నెలకు 40,000 చొప్పున అతనికి ఇచ్చారు సార్. అతనేమో పత్తిపాడులోనేమో వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశాడు సార్. అడ్వాన్స్ ఇస్తానన్న డబ్బులు 10 రోజులు పోయాక 25,000 అమౌంట్ పే చేశాడంట. తర్వాత ఉన్న అమౌంట్ పే చేయలేదు. 1 month అమౌంట్ ఇవ్వలేదు, 2వ month అమౌంట్ ఇస్తాడని. అంటే వాళ్ళకి మీకు మధ్య గొడవలు అయితే ఉన్నాయి. అంటే ఈ కోణంలో కూడా పాపనైనా అపహరించి ఉంటారని చెప్పి మీకు అనుమానం ఉందా? పోలీసులకైనా చెప్పారా మీరు? అది ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామమ్మా. అంటే పోలీసులు ఆ కోణంలో కూడా కిడ్నాప్ కోణంలో కూడా మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా జంతువులు, ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో మీరు ఉంటున్నారు, పిల్లల్ని చాలా సేఫ్ గా చూసుకోవాలి, మరి ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం అంటే సార్ రోజు జరిగేది అదే సార్. ఎప్పుడైనా పాప మా దగ్గర నుంచి వెళ్ళిపోవడం కానీ, ఒక 5 నిమిషాలు కనిపించకపోవడం కానీ లేదు సార్. ఇంక పొద్దున్న లేస్తే మళ్ళీ రాత్రి పడుకున్నంత వరకు అమ్మాయి ఇక్కడే ఆడుకుంటుంది సార్. ఈ చెట్టు కింద అక్కడికి ఇక్కడికి వెళ్ళి వచ్చేస్తారు సార్. ఇంకా రోజులాగే కదా ఉంటది, ఎప్పటి వరకు నాతోనే ఉంది, ఏమైపోద్ది అన్న ఇదిలో నేనున్నాను సార్. వాళ్ళ నాన్న దగ్గర ఉందని నేను అనుకున్నాను, నా దగ్గర ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాను. ఇద్దరికి ఆ 10 నిమిషాల్లోనే ఎవరో కావాలి. ఎంత సేపట్లో మీరు చూసుకోలేదు పాప మిస్ అయిన తర్వాత?
మాక్సిమం ఒక 20 నిమిషాల నుంచి మొత్తం సారి ప్రస్తుతం అంత జరిగింది ఒక గంటలోనే ఒక గంటలో మరి పాప మిస్ అయినంటే మరి మీరు వెతకడానికి ప్రారంభించలేదా? వెంటనే వెతికాం సార్. పాప ఆచూకీ ఎక్కడ అట్లీస్ట్ చిన్న జాడ కూడా తెలియదు. పాప సంబంధించి కుక్క కూడా మీ పెంపుడు కుక్క కూడా వెళ్ళింది, దాని కుక్క కూడా వచ్చింది. ఆనవాళ్ళు ఏమైనా చెప్తుందా పాప ఎటు వెళ్ళింది? ఆనవాళ్ళు చెప్పడానికి సార్ రావడం అయితే ఫస్ట్ నిన్న కాకముందు వచ్చింది సార్. వచ్చి రాగానే నా దగ్గరికి వచ్చింది సార్. దానికి సంబంధించి కుక్క అంటే పాప ఆనవాళ్ళు కూడా కుక్కకి అయితే కుక్క ఇది వరకు లేదు సార్. వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు అని అదే చిన్న భయం సార్. అంటే ఇది వరకు అంటే నేను చెప్తే అదే చేసేది సార్. కుక్క కూర్చోంటే కూర్చునేది, పిలిస్తే వచ్చేసి సార్. ఎంత దూరంలో పిలిస్తే వచ్చేసి. పాప మీ అనుమానం ప్రకారం పాపనైతే ఎవరో అపహరించే ఉంటారు. 100% అదే జరుగుంటారు. ఏ జంతువులన్నా తినేస్తే అట్లీస్ట్ తన బ్లడ్ చుక్కన్నా ఏం కనిపించకుండా బ్లడ్ అన్నా కింద ఉంటుంది. బట్టలు కాకపోయినా చిన్న చుక్కన్నా కింద ఉంటాయి. ఇంత పోలీస్ కుక్కలు తిరిగాయి, ఎంత డిపార్ట్మెంట్ తిరిగింది, పోలీసు వాళ్ళు అంటే అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది? సపోర్ట్ అంటే సార్ వాళ్ళకి చెయ్యొచ్చి దండం పెట్టచ్చు సార్. బాధ మాది కాదు వాళ్ళది అనుకొని రెస్పాన్స్ వస్తున్నారు సార్. ఒక పెట్టి వాళ్ళందరూ దయించి నా బాధను అర్థం చేసుకొని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ ఏవైతే ఉన్నాయో డిలీట్ చేస్తారని, ఇకపై పెట్టరని, పాప వచ్చేస్తుందని అందరూ కూడా కామెంట్స్ లో అయితే బ్లెస్సింగ్స్ ఇస్తారని, మీ అందరి దయ వల్ల నా పాప నా దగ్గర చేస్తారని అనుకుంటున్నాను. చూసి వాళ్ళు మీ ఇక్కడైతే ఎవరైతే ఫస్ట్ కంచి ఉన్నారో వాళ్ళు అడగండి సార్. మా బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది సార్. దయించి బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోలు కానీ మా పైన పెట్టొద్దు. ఓకే, నా పరిస్థితి ప్రస్తుతానికి అయితే మాత్రం పాప మిస్ అయ్యి 5 రోజులు గడుస్తుంది. 6వ రోజు కూడా వచ్చింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మొత్తం డిపార్ట్మెంట్లన్నీ సమన్వయంతో పాపను ఏదో విధంగా పాపని తన తల్లి ఒడిలోకి అప్పచెప్పాలనే తను ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పి దీనికి సంబంధించి అయితే మాత్రం ఇంచుమించుగా ఈ రోజు రేపు కూడా పాప ఆచూకీ పూర్తి స్థాయిలో కనుగొంటామని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.